ఆ రాష్ట్రంలో దాదాపు ప్రతి దాంట్లోకి ప్రైవేటుని ఎంటర్ చేయించే కృతనిశ్చయంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తాజాగా తిరుపతి టూరిజాన్ని కూడా ప్రైవేట్ పట్టాలు ఎక్కించబోతూ ఉన్నారు. తిరుపతి అలిపిరి వద్ద శ్రీవారి పాదాల చెంత 100 కోట్ల ఆస్తిని హైదరాబాద్కు చెందిన మృగవాణి రిసార్ట్స్ హైదరాబాద్కు చెందిన మృగవాణి రిసార్ట్స్కి అప్పగించింది. ఏడాదికి ₹1,00,00,000 లీజుకు 33 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ సైతం ఖరారైందట. యుద్ధ ప్రాతిపదికన సంస్థ పనులను ప్రారంభించింది అట. గతంలో ఏడాదికి ₹5 కోట్ల అద్దె ఇచ్చే సంస్థలను వదులుకొని తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం ₹1,00,00,000కే లీజుకి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయట. అలిపిరిలో 1.03 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం నుంచి 7 కొండల అందాలు కనువిందు చేస్తాయని, రూయా ఆసుపత్రికి అలిపిరి ఫుట్పాత్ ప్రవేశ ద్వారానికి మధ్య అనువైన ప్రదేశంలో ఇది ఉంది అని 2003లో ప్రతిపాదించిన దాని ప్రకారం ఈ ప్రాజెక్టులో 110 గదులు, 200 సీట్ల రెస్టారెంటు, డార్మిటరీ తరహా వసతులు, ఒక సమావేశ మందిరం, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేట్ కార్యాలయానికి స్థలం ఉండేలా ప్రణాళికలు రచించిందట ప్రభుత్వం. సుమారు 100 కార్లను పార్క్ చేయగల భారీ పార్కింగ్ అందులో ఉందట. ఈ ప్రాజెక్టును టూరిజం శాఖ నడపాలని చెప్పి నిర్ణయించినప్పటికీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇది హైదరాబాద్కు చెందిన మృగవాణి రిసార్ట్స్కి సంవత్సరానికి ₹1,00,00,000 లీజ్ అట. ఇంత తక్కువ ఇవ్వడం పైన తీవ్ర చర్చ జరుగుతూ ఉందట. ఏమో దేని వెనక ఏ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరికేది ఇచ్చినా వెనకలు వీళ్ళ ప్రయోజనాలు లేకుండా ఉంటాయా? ఒకటి ఇచ్చారు, ఒకటి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అంటేనే దాని వెనక వీళ్ళ ప్రయోజనాలు ఏంటి అనేది జనాలు మాట్లాడుకుంటూ వస్తారు. ఏడాదికి ₹1,00,00,000కి ఏపీ టూరిజం స్థలాన్ని, ఆ భవనాన్ని మృగవాణి కంపెనీకి 3 నెలల క్రితం అప్పగించామని, ప్రస్తుతం ఆ కంపెనీ ఆధ్వర్యంలో పనులు జరుగుతూ ఉన్నాయని, అన్నీ పూర్తి చేసేసి మోస్ట్ ప్రాబబ్లీ 1 సంవత్సరం లోపే యాత్రికులకు అందుబాటులోకి తెస్తామని చెప్పి రీజనల్ మేనేజర్ తిరుపతి టూరిజం శ్రీనివాసరావు చెప్పారట.